బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక అందమైన పల్లెటూరు కనకదుర్గపల్లి. ఆ ఊర్లో పేదవాడైన రైతు నరసింహ తన 17 ఏళ్ల కొడుకు నరేష్తో జీవిస్తున్నాడు. నరసింహ చిన్న పొలంలో పగలంతా కష్టపడినా ఆశించినంత పంట పండదు. ఇంటి ఖర్చులు గడవడం కూడా కష్టంగా ఉండేది. నరేష్ కూడా తన తండ్రికి చేదోడుగా నిలబడుతూ పొలం పనులకు వెళ్తూ చదువుని కొనసాగించలేకపోయాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే దారిలో నరేష్ గట్లపై నడుస్తూ వస్తున్నాడు. అప్పుడు పొలం చివర్లో ఒక అద్భుతమైన ఆవు కనిపించింది. నరసింహ కొడుకుతో ఇలా అన్నాడు. ఏంట్రా నరేష్, ఈ సాయంత్రం వేళ కూడా పొలం వైపు చూస్తూ ఉన్నావు? సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంకా సాయంకాలం అవ్వలేదు. ఇంటికి పద. ఏం లేదు నాన్న, మన పొలం పక్కన ఒక ఆవుంది. చాలా వింతగా ఉంది. దాని శరీరం మీద బంగారం రంగులో గీతలున్నాయి. దాన్ని చూడ్డానికి చాలా బావుంది. దాని కళ్ళు ఎంతో ప్రశాంతంగా మెరిసిపోతున్నట్టు అనిపిస్తోంది. నరేష్, నువ్వు మరీ చిన్నపిల్లాళ్లా కలలు కంటున్నావురా. బంగారు ఆవులాంటివి ఎక్కడుంటాయి? అవి కేవలం కథల్లో మాత్రమే ఉంటాయి. ఏదో ఎండలో బాగా అలసిపోయి ఉంటావు. ఇంటికి పద. అలాంటివి నిజంగా ఉండవు. పద పద, మనకి చాలా పనులున్నాయి. నరేష్ మాత్రం తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఆ ఆవుని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆవుని పట్టుకోడానికి ప్రయత్నించగా అదెక్కడికీ పారిపోకుండా శాంతంగా నిలబడింది. నరేష్ దాని మెళ్ళో తాటి తాడు వేసి నెమ్మదిగా ఇంటికి నడిపిస్తూ తీసుకొచ్చాడు. ఆవు చాలా శాంతంగా ఉంది. దాని కళ్లల్లో ఒక రకమైన తేజస్సు కనిపిస్తోంది. ఆవును చూసిన నరసింహ ఆశ్చర్యపోయాడు. కాని దాన్ని వదిలేయడానికి ఇష్టపడలేదు. వారా ఆవుకి ఒక చిన్నపాటి షెడ్డు కట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ ఆవు ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇస్తుంది. ఆ నాణెం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ ఆవు మాయా ఆవు అని తెలుసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. నాన్న, ఆవు పాలు కూడా ఇస్తోంది. అవి కూడా బంగారంలాగే ఉన్నాయి. వాటినొక పాత్రలో సేకరించాను. వాటిని చూస్తే బంగారంలా మెరుస్తున్నాయి. ఈ పాలు ఒక రకమైన తేజస్సును కలిగి ఉన్నాయి. ఏంటి, ఇది నిజమా? ఒక మాయా ఆవు మనకి దొరికిందా? మనం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ఆవు మనకు భగవంతుడిచ్చిన వరం. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నరేష్. ఎవ్వరికీ దీని గురించి తెలియకూడదు. ఎవరికి తెలిసినా కూడా ఇది మామూలు ఆవని మాత్రమే మనం చెప్పాలి. నరేష్, నరసింహ ఆ ఆవుని బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. వారు బంగారు నాణాల్ని దాచిపెట్టుకుని చిన్న చిన్న ఖర్చులు తీర్చుకుంటారు. కాని ఊరి పెద్దయిన గోవిందయ్యకు అతని మోసగాడు కొడుకు రాముకి ఈ విషయం గురించి ఒక పనివాడి ద్వారా తెలుస్తుంది. ఆ పనివాడు వారి పొలం పక్కన పనిచేస్తూ ఉంటాడు. గోవిందయ్య, రాము ఈ విషయం వినగానే ఆశ్చర్యపోయారు. వారికి నరసింహపై ఈర్ష్య కలుగుతుంది. ఓహో, ఆ పేద నరసింహకి బంగారు ఆవు దొరికిందా? నా దగ్గర అంత డబ్బు ఉండి కూడా నాకు దొరకలేదు. ఆ ఆవుని మనం దొంగిలించాలి. అది మనకి దొరికితే మనం ఇంక ఎంత డబ్బైనా సంపాదించొచ్చు. మనం ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. నాన్న, మనం ఆ ఆవుని ఎలాగైనా తీసుకోవాలి. వాళ్ళని మోసం చెయ్యాలి. లేకపోతే మనం ఎప్పటికీ ధనవంతులం కాలేము. ఈ విషయం ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవునవును, మనం ఒక పథకం వేద్దాం. మనం చాలా మంచి వాళ్లలా నటించి వాళ్లకి దగ్గరవుదాం. అప్పుడు ఆ ఆవుని తీసుకుందాం. ఈ రోజు రాత్రి మనం నరసింహ ఇంటికి వెళ్దాం. తర్వాత రోజు గోవిందయ్య, రాము నరసింహ ఇంటికొస్తారు. నరసింహకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడూ తనని పట్టించుకొని గోవిందయ్య తమ ఇంటికి రావడంతో నరసింహకు అనుమానం వస్తుంది. కాని అతనేం మాట్లాడ్డు. నమస్కారం నరసింహ, ఈ మధ్య నిన్ను చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? నీ పొలం పక్కన ఒక ఆవు కనిపించిందని విన్నాం. అది నీదా? నమస్కారం పెద్దయ్యా, మీరు మా ఇంటికొచ్చారు. చాలా సంతోషం. మేం బాగానే ఉన్నాం. అవునయ్యా,
మా పొలం పక్కన ఒక ఆవుంది. అది ఇప్పుడు మా ఇంట్లో ఉంది. నేను మీకోసం వచ్చాను. మీ కష్టాన్ని చూసి నాకు చాలా జాలి వేసింది. నీ కొడుకు చదువు కోసం నేను సహాయం చేయాలనుకుంటున్నాను. పెద్దయ్యా, మీరెందుకిలా సహాయం చేయాలనుకుంటున్నారు? మీరెప్పుడూ మా వైపు కనీసం చూడలేదు. నేను చాలా ధనవంతుణ్ణి నరేష్. ప్రజలకు సహాయం చేయడం నాకు అలవాటే. నేను మీలాంటి మంచివారికి సహాయం చేయాలనుకుంటున్నాను. మీరికపై కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు వినగానే నరేష్, నరసింహ ఆశ్చర్యపోయారు. పెద్దయ్యా, మీరు మమ్మల్ని మోసం చేయాలనుకోవడం లేదు కదా? మీ మనసులో ఏముందో మాకు తెలీదు. మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదు. మీరు ఆ ఆవు గురించి ఆరా తీస్తున్నారు. అది మాకు చాలా అనుమానంగా ఉంది. అబ్బే ఛ! ఎందుకలా అనుకుంటారు? మనం ఇద్దరం స్నేహితులం. నాకు మీ గురించి తెలుసు. మీ నిజాయితీ చూసి నేను చాలా ఆనందించాను. నరేష్, నరసింహ గోవిందయ్య మాటలు నమ్ముతారు. గోవిందయ్య, రాము రోజు వాళ్ళింటికొచ్చి వెళ్తూ ఉంటారు. వారు ఆవు గురించి ఆరా తీస్తారు. ఒకరోజు రాము నరేష్ని వేరే పనుల కోసం పంపుతాడు. నరేష్, నా పొలంలో ఒక పనుంది. నాకు సహాయం చేస్తావా? సరే రాము. నరేష్ వెళ్ళిపోగానే రాము, గోవిందయ్య నరసింహను ఆవు గురించి అడుగుతారు. నరసింహ, మీరా ఆవుని చాలా రహస్యంగా దాస్తున్నారు. అది ఏ ఆవు? అది మా ఇంటి ఆవు పెద్దయ్యా. అది మా ఇంట్లో ఉంది. నాన్న, ఈ మధ్య ఆవుల గురించి వదంతులొస్తున్నాయి. అదొక బంగారావని అందరూ అంటున్నారు. ఇంతకీ ఆ ఆవు ఎవరిది? లేదు, అది మామూలావే. దానికి పాలు కూడా రావు. మేం పొలం పనులు చేసి తింటున్నాం. గోవిందయ్య, రాము కోపంతో వెనక్కి వెళ్తారు. వారొక రోజు రాత్రికి నరసింహ, నరేష్ ఇంటికి వెళ్తారు. వారు ఆవుని దొంగిలించడానికి ప్రణాళిక వేస్తారు. నాన్నా, వాళ్ళీరోజు ఇంట్లో లేరు. మనం ఆ ఆవుని దొంగిలిద్దాం. నిజమా? నాకు కూడా అనుమానంగానే ఉందిరా వాళ్ళు లేరని. కానీ ఒకసారి చూద్దాం పదా అని వాళ్ళు గుట్టలోకి వెళ్ళగా అక్కడ నరసింహ ఉన్నాడు. పెద్దయ్యా, మీరిక్కడ ఏం చేస్తున్నారు? మేము మా ఆవుని వెతుక్కుంటూ వచ్చాం. అది ఇక్కడ కనిపించటం లేదు. మా ఇంట్లో మీ ఆవు లేదు. మీరు పొరపాటున వచ్చారు. గోవిందయ్య, రాము నరసింహన్ తిట్టడం మొదలు పెడతారు. నరసింహకు భయమేస్తుంది. గోవిందయ్య, రాము మళ్లీ మరుసటి రోజొచ్చి మళ్లీ దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఈసారి వారు ఆవుని దొంగిలించడంలో విజయం సాధిస్తారు. మనం ఆ ఆవుని దొంగిలించేశాం. అది చాలా గొప్ప ఆవు. మనమిప్పుడు ధనవంతులమైపోతాం. నాన్నా, ఆవుని తీసుకొచ్చాం. అది మనకి బంగారం, పాలు ఇస్తుంది. వాళ్ళ ఆవుని తీసుకెళ్లగా అదొక మామూలు ఆవుగా మారుతుంది. దానికి పాలు కూడా రావు. గోవిందయ్య, రాము ఆశ్చర్యపోతారు. వాళ్ల ఆవుని తిరిగి నరసింహకిచ్చేద్దామని అనుకుని ఆవుని తీసుకువెళ్దామని అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆవుండదు. ఆవు వెళ్ళిపోయిందని తెలియగానే నరేష్ నరసింహతో ఇలా అంటాడు. నాన్నా, బంగారు ఆవు వెళ్ళిపోయింది నాన్నా. పోన్లే నరేష్, ఆ ఆవు మనకొక పాఠం నేర్పింది. మన నిజమైన సంపద కష్టం, డబ్బు కాదు. గోవిందయ్య, రాము తాము మోసపోయినందుకు నరసింహపై కోపం పెంచుకుంటారు. వాళ్ల ఆవు కోసం ప్రతి చోటా వెతుకుతారు. కాని అది వారికి దొరకదు. చివరికొకరోజు వాళ్లు నరసింహ పొలం పక్కన మళ్లీ ఆ ఆవుని చూస్తారు. చూసావా రాము, మళ్ళీ ఆవొచ్చిందిరా. ఈసారి మనం దాన్ని ఖచ్చితంగా దొంగిలిద్దాం. నాన్నా, అది మన దగ్గర ఉన్నప్పుడు మామూలు ఆవుగా మారింది. నరసింహ దగ్గర ఉన్నప్పుడు బంగారు నాణేలిస్తుంది. దీని వెనక ఏదో మాయ ఉంది. వాళ్ళు మళ్లీ ఆవుని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కాని ఆ ఆవు నరసింహ దగ్గర ఉన్నంత శాంతంగా ఉండదు. అది వారిని కొమ్ముల్తో పొడిచి పారేస్తుంది. గోవిందయ్య, రాము గాయాలతో పడి ఉంటారు. అయ్యో, ఈ ఆవు మనల్ని మోసం చేసింది. ఇది నరసింహకు మాత్రమే సహాయం చేస్తుంది. ఊరి ప్రజలు గోవిందయ్య, రాముల మోసపూరిత చర్యల్ని తెలుసుకుని వారిని చీత్కరించుకుంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత గోవిందయ్య, రాముల పరువు పూర్తిగా పోతుంది. వారిని చూసిన ప్రజలు దూరంగా జరగసాగారు. గ్రామంలో ఏ ఒక్కరూ వారితో మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. నరసింహ, నరేష్ కష్టపడి పొలం పనులు చేస్తారు.
వారికి మంచి పంట పండుతుంది. వారి కష్టం వల్ల వారికి దక్కిన నిజమైన సంపద వారి పొలంలో పండిన ధాన్యం. ఆ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో నరసింహ ఇల్లు నిర్మిస్తాడు. నరేష్ని చదువు కోసం పట్టణానికి పంపిస్తాడు. గోవిందయ్య, రాము ఆవు దొంగిలించిన విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎవ్వరూ వారికి సహాయం చేయరు. వారి మోసం బయటపడటంతో వారు తమ తప్పును తెలుసుకుంటారు. వారు నరసింహ దగ్గరకొచ్చి క్షమాపణ అడుగుతారు. నరసింహ వారిని క్షమించి కష్టపడి పనిచేయమని సలహా ఇస్తాడు. అప్పుడు గోవిందయ్య, రాము తమ పొలంలో పనులు ప్రారంభించారు. వారు తమ పొలంలో కష్టపడి పనిచేస్తారు. అప్పుడు వారికి మంచి పంట పండుతుంది. అది చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది కష్టం వల్ల వచ్చే ప్రతిఫలం నిజమైన సంపద అని. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మోసం వల్ల వచ్చే విజయం శాశ్వతం కాదు. కష్టపడితేనే నిజమైన విజయం దక్కుతుంది. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు పుష్కలంగా నీరు ఉన్న చెరువుతో, పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఆ ఊర్లో ప్రజలందరూ ఎక్కువగా పశువుల్ని పెంచుతూ ఉంటారు. అదే ఊర్లో రంగయ్య అనే పాలేరుంటాడు. రంగయ్య చాలా తెలివైనవాడు. అతనిది చిన్న కుటుంబం. భార్యవాణి, కొడుకు బాలు. రంగయ్య పశువులను పెంచేవాడు. ఊర్లో మంచి పాలేరు అంటే రంగయ్య పేరే మొదటిగా గుర్తొచ్చేది అందరికీ. ఒకరోజు బాలు రంగయ్య దగ్గరికి వస్తాడు. నాన్నా, నన్ను ఆశీర్వదించండి. నాకు ప్రభుత్వం నుండి పత్రిక ఇప్పుడే వచ్చింది. నాకు పట్నంలో ఉండే ప్రభుత్వ కళాశాలలో సీటొచ్చింది. రేపే ప్రయాణం. నాయనా, బాలు, నేను పాలేరు పనిచేసి జీవిస్తున్నాను. నిన్ను పట్టణంలో చదివించే స్తోమత నాకు లేదురా. నీ అంతట నువ్వే బాగా చదువుకొని మంచి కళాశాలలో సీటు తెచ్చుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నాన్నా, మీరు డబ్బులేమీ కాలేజీకి చెల్లించవలసిన అవసరం లేదు. ప్రభుత్వమే చదివిస్తుంది కాబట్టి అదంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కాబట్టి నేను రేపు వెళ్ళిపోవాలి నాన్నా. అవునా నాన్నా? చాలా సంతోషంరా. నువ్వు బాగా చదువుకోవాలి. పట్నంలో పిల్లలందరూ ఒకేలా ఉండరు. నీ వల్ల ఎవరికీ హాని ఉండకూడదు. నీతిగా, నిజాయితీగా ఉండు. జాగ్రత్తగా చదువుకో. చూడ్నాయనా, మేము కష్టజీవులం. మాలా నువ్వు కాకూడదు అని కొన్ని బుద్ధుల్ని చెప్తాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న వాణి అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, కొడుకుకి బుద్ధులు బాగానే చెప్తున్నావు. నీలాగే నిజాయితీగా, నీతిగా ఉండమని చెప్తున్నావు. నువ్వు చూడు, నీతిగా, నిజాయితీగా ఉండి డబ్బులు సంపాదించకుండా ఇలా పాలేరు పనిచేస్తూ బతకవలసొస్తోంది. ఎప్పుడూ పాలేరు పని, పాలేరు పని అంటూ ఉంటావేంటి వాణి? అలా అనకూడదు. ఎందుకంటే ఏ పనిలో అయినా పట్టుదల, నమ్మకంతో కష్టపడి శ్రమిస్తే ఆ పనిలోనే మంచి ఫలితం వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే బాలు కళాశాలకు వెళ్ళిపోతాడు. రంగయ్య ఆలోచించుకొని ఆవుల దగ్గర కూర్చొని ఉంటాడు. వాణి ఇల్లు మొత్తం వెతుకుతుంది రంగయ్య కోసం. ఎక్కడున్నాడా అని చూస్తుంది. చివరికి చూసేసరికి ఆవుల దగ్గర కూర్చొనుంటాడు. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ముఖమంతా దిగాలుగా పెట్టుకున్నావేంటి? మన అబ్బాయి కళాశాలకు వెళ్ళిపోయాడనా? అదేంటంటే, మనం ఇంకొన్ని ఆవులు కొనుక్కుంటే బావుంటుందని నాకనిపిస్తోంది. కానీ ఆవులు కొనటానికి సరిపడా డబ్బులు లేవు. ఏమయ్యా, ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? ఉన్న ఆవులు చాలు. ఇంకా ఆవులు కొనడానికి డబ్బులు కూడా మన దగ్గర లేవు. మన అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. ఎంత ప్రభుత్వం చదివించినా వాడి ఖర్చులకైనా మనం డబ్బులు ఇక్కడి నుంచి పంపించాలి కదా. నేను వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను వాణి. మన బాలు మనలా కాకుండా మంచి స్థాయికి వెళ్లాలంటే మనం మరికొన్ని ఆవుల్ని కొనవలసిందే. కొన్నాళ్ల తర్వాత ఆవుల నుండి వచ్చిన ఆదాయంతో అప్పులు కూడా తీర్చేయొచ్చు. నీ ఇష్టమయ్యా, నేనెప్పుడూ నీ మాట కాదనలేదు. అయినా ఊర్లో మనకి అప్పెవరిస్తారు? నాకు తెలిసిన వ్యక్తి సుబ్బయ్య అని ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తాడు. అతన్ని అప్పడుగుతాను. మరుసటి రోజు రంగయ్య పశువుల్ని మేతకు తీసుకువెళ్తూ ఉంటాడు. వెళ్లేదారిలో సుబ్బయ్య కనిపిస్తాడు. ఏంటి రంగయ్య, చాలా రోజుల తర్వాత కనిపించావు. బాగున్నావా? బాగున్నానయ్యా. మీరు బావున్నారా?
మీ దగ్గరికే రావాలని అనుకుంటున్నానయ్యా. మీరే దేవుళ్ళ కనిపించారు. నా అవసరం నీకెప్పుడూ రాలేదే, ఇప్పుడొచ్చిందా? అదేంటో చెప్పు. అయ్యా, నా దగ్గర 3 ఆవులున్నాయి. వాటి వల్ల నాకొచ్చే ఆదాయం సరిపోవడం లేదు. నేను ఇంకొన్ని ఆవుల్ని కొనాలనుకుంటున్నాను. మీరు డబ్బులందరికీ అప్పుగా ఇస్తూ ఉంటారు కదా, నాకు కూడా కొంచెం సహాయం చేయండి. నేను ఆవులు కొన్న తర్వాత వాటితో వచ్చిన ఆదాయంతో వేగంగా మీ అప్పు తీర్చేస్తాను. నీకెందుకు అప్పివ్వను రంగయ్య, తప్పకుండా ఇస్తాను. నువ్వు చక్కగా ఆవులు కొనుక్కొని మంచిగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించు. రేపు నా దగ్గరకొచ్చి డబ్బు తీసుకొని వెళ్ళు అని అక్కడి నుంచి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా ఆవుల్ని సాయంత్రం వరకు మేపి ఇంటికి తీసుకొనొస్తాడు. మర్నాడు ఉదయాన్నే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి డబ్బు తెచ్చుకుని ఆ డబ్బు పట్టుకుని సంతకు వెళ్తాడు. ఆ రోజు సంతలో ఆవులు చాలా తక్కువగా కనిపిస్తాయి. సంత అంతా ఎక్కువ మేకలతో నిండి ఉంటుంది. అదే సంతలోకి ఆ ఊరికి చెందిన సూరయ్య వాళ్ల మేకల ఆరోగ్యం బాగోలేక పట్టుకొనొస్తాడు. రంగయ్య సంత మొత్తం తిరిగి వెతుకుతాడు కాని అతనికి నచ్చిన ఆవులు దొరకవు. ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకునే సమయానికి సూరయ్య మేకలను పట్టుకొని కనిపిస్తాడు. రంగయ్యను చూసిన సూరయ్య తన మనసులో, ఎలాగైనా ఈ మేకలను రంగయ్యకి అంటగట్టాలి. వాడు ఊర్లో నాకంటే మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. వాడి మేకల్ని కొని బాగా అప్పుల పాలైపోవాలి అని దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. రంగయ్య దగ్గరికి సూరయ్య వెళ్లి, ఏంటి రంగయ్య, చేతిలో సంచి పట్టుకొని సంతంతా తిరుగుతున్నావు? ఏదైనా వస్తువు కొందామని ఇక్కడికొచ్చావా? లేదు సూరయ్య, మంచి ఆవులు కొనుక్కుందామని వచ్చాను. కాని నాకిక్కడ ఎలాంటి ఆవులు దొరకలేదు. అందుకే ఇంటికెళ్ళిపోతున్నాను. అవునా రంగయ్య, నాకు కొంచెం డబ్బు అవసరం. అందుకే నా దగ్గర ఉన్న మేకలను అమ్మటానికొచ్చాను. ఈ మేకలను నువ్వు కొంత డబ్బు కొనుక్కుంటావా? నేనావుల్ని తప్ప ఈ మేకల్ని ఎప్పుడూ పెంచలేదు సూరయ్య. వీటినెలా మేపాలో కూడా నాకు తెలీదు. ఈ మేకల వల్ల నీకు పెద్ద ఖర్చేమీ ఉండదయ్యా. ఈ మేకల్ని ఆవుల్లాగే తోటకి మేతకు తీసుకుని వెళ్ళాలి. వీటికి సమయానికి నీళ్లు పెడితే చాలు. ఈ మేకల వల్ల ఎంతో లాభం ఉంది. ఈ మేకలమ్మటానికి నిజానికి నాకు ఇష్టం లేదు సుమీ, కానీ నాకు డబ్బు అవసరం, అందుకే అమ్ముతున్నాను అని కొన్ని మంచి మాటలు చెప్పి రంగయ్య మేకలు కొనేటట్టు చేశాడు సూరయ్య. సూరయ్య దగ్గర రంగయ్య ఆ మేకలను కొంత డబ్బు కొనుక్కొని ఇంటికి తీసుకొనొస్తాడు. ఒసై వాణి, మేకలను తీసుకొనొచ్చాను. మన దొడ్లో కడదాం. వీటికి బాగా దాహంగా ఉంది. కొంచెం నీళ్లు పట్టుకురా. ఏంటండి, ఆవుల్ని కొంటానని వెళ్ళి ఇలా మేకలను పట్టుకొనొచ్చారేంటి అని నీళ్లు పట్టుకొనొచ్చి మేకలకి పెడుతుంది వాణి. ఆవులైనా మేకలైనా సమానమే వాణి. నోర్లేని మూగజీవులు. వాటిని పెంచడం వల్ల మనకు లాభం వస్తుందే తప్ప నష్టం ఎప్పుడూ రాదు అని ఆ మేకల్ని తీసుకుని ఆవుల దొడ్లు ఒకవైపుకి కట్టేస్తాడు. రంగయ్య వాణి ఇద్దరూ కలిసి మేకల్ని ఆవుల్ని మేతకి తీసుకుని వెళ్లేవాళ్లు. ఇలా 3 రోజులు గడుస్తుంది. మేకల ఆరోగ్యం బాగోదు. మేకలు ఎటువంటి ఆకుల్ని నీళ్లను కూడా తాగడం మానేస్తాయి. వాటి ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితి వస్తుంది. పాపం రంగయ్య వాణి ఎంతో బాధపడతారు. డాక్టర్ని తెచ్చి వైద్యం చేయించినా ఫలితమేమీ ఉండదు. ఆ మేకలన్నీ చనిపోతాయి. ఆ చనిపోయిన మేకలను చూసి వాణి రంగయ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఆ చనిపోయిన మేకల్ని ఏం చేయాలో తెలియక మేకల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారిద్దరు. చూడయ్యా, ఎంత నష్టపోయామో. అప్పు చేసి ఆవుల్ని కొని తెమ్మంటే మేకల్ని తెచ్చావు. ఇప్పుడు ఈ చనిపోయిన మేకల్ని ఏం చేయగలం? వీటి వల్ల మనకేం ఉపయోగం? ఇప్పుడు మన అప్పుని ఎలా తీర్చగలవయ్యా? ఎంత మోసపోయాను వాణి. సూరయ్య నన్ను మోసం చేశాడు. బాగోలేని మేకలను తెచ్చి నాకు మాయ మాటలు చెప్పి అంటగట్టాడు. వాడి పాపన వాడిపోతాడులే అని బాధపడుతూ ఉంటాడు రంగయ్య కూడా. ఇలా కాసేపట్లో బండి మీద ఒక వ్యక్తి, మేక తోలును కొంటాము, గొర్రెల తోలును కొంటాము, వాటితో చెప్పులు కుడతాము. రండయ్యా రండి, మేక తోలు కొంటాము అని అటువైపుగా వస్తూ ఉంటాడు.
ఆ మాటలు విన్న వాణి అతని దగ్గరికెళ్తుంది. ఎవరయ్యా నువ్వు? మేకతోల్ని ఎందుకు కొంటున్నావు? వాటి వల్ల ఉపయోగమేంటి? అమ్మా, నా పేరు షణ్ముఖ. నేను పట్నం నుండి వస్తున్నాను. నేను చేసే వృత్తి ఈ మేకతోల్ని సేకరించి చెప్పుల్ని తయారుచేసి అమ్ముతాను. అందుకే మేకతోలు కోసం ఈ గ్రామానికొచ్చాను. అయ్యా, ఆ మేకతోలుతో చెప్పుల్ని ఎలా తయారు చేస్తావో ఒకసారి నాకు చెప్పవా? అమ్మా, మేక తోలుని తీసి శుభ్రంగా నీటిలో కడిగి బాగా ఎండబెట్టాలి అని చెప్పులు తయారు చేసే విధానాన్ని చెప్తాడు షణ్ముఖ. వాణి వెంటనే రంగయ్య దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. ఏమయ్యా, ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నావా? మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే చేసేదేం లేదు. కాబట్టి మేకలన్నింటి తోలు తీసి బాగా కడిగి ఎండబెట్టి చెప్పులు తయారు చేద్దాం. కాని నాకు చెప్పులు తయారు చేయడం రాదు వాణి. ఈ మేకలన్నింటినీ ఒక దగ్గర పాతి పెట్టేద్దామే. నువ్వు బాధపడకయ్యా. చెప్పులు ఎలా తయారు చేయాలో ఆ అబ్బాయి నాకు చెప్పాడు. చెప్పులు తయారు చేయకపోతే మన అప్పు ఎప్పటికీ మనం తీర్చలేం. ఇంకా అప్పుల పాలైపోతాం అని నచ్చజెప్తుంది. వాణి, రంగయ్య ఇద్దరూ కలిసి మేకలన్నింటినీ తోలు తీసి చెరువుకు తీసుకువెళ్లి బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెడతారు. ఎండిన తోల్తో మంచి మంచి డిజైన్లతో చెప్పులను తయారు చేసి ఒక చిన్న చెప్పుల దుకాణం పెడతారు. దుకాణం ముందు ఇచ్చట చెప్పులు అమ్మబడును అనే ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు చూసి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆ దుకాణానికి వచ్చి చెప్పులను కొనుక్కుంటారు. ఇలా కొన్నాళ్లు గడుస్తుంది. రంగయ్య బాగా డబ్బులు సంపాదిస్తాడు. చెప్పుల నుండి వచ్చిన ఆదాయంతో మరికొన్ని ఆవుల్ని కొనుక్కుంటాడు. అలాగే సుబ్బయ్య అప్పుని కూడా తీర్చేస్తాడు. ఇల్లు కూడా మంచిగా కట్టుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. రంగయ్య ఆవుల్ని చక్కగా చూసుకుంటాడు. అలాగే పాలు, వెన్న, మజ్జిగ, పెరుగు వీటన్నింటినీ తన దుకాణం దగ్గర అమ్మేవాడు. ఇలా బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు రంగయ్య. వేసవి కాలం వస్తుంది. బాలు సెలవులకి ఇంటికొస్తాడు. నాన్నా, అమ్మా, బావున్నారా? ఏంటి, మన ఇంటి రూపురేఖలే మార్చేశారు. అవును, ఈ దుకాణం ఎవరిది నాన్నా? ఇక్కడ మీరెందుకుంటున్నారు? అని నవ్వుతూ జరిగిన విషయమంతా బాలుకి చెప్తాడు రంగయ్య. బాలు చాలా సంతోషించి రంగయ్యతో ఇలా అంటాడు. నాన్నా, మనకి ఆవులున్నాయి. రోజు మధ్యాహ్నం మా హాస్టల్లో భోజనం పెట్టేటప్పుడు పాలకోవా స్వీట్ వేసేవాళ్ళు. ఆ పాలకోవా ఎంతో రుచిగా ఉంటుంది నాన్నా. కాబట్టి నాదొక చిన్న సలహా. ఏంటన్నా, త్వరగా చెప్పు, పర్వాలేదు. ఆవు పాలు మనకి లభిస్తాయి కాబట్టి పాలకోవా స్వీట్ తయారు చేసి అమ్ముదాం. మార్కెట్లో పాలకోవా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు నాన్నా. దాన్ని స్వయంగా మనమే తయారు చేద్దాం. అది తయారు చేయడానికి పంచదార, నెయ్యి, పాలు ఉంటే చాలు అని చేసే విధానాన్ని చెప్తాడు. రంగయ్య, వాణి, బాలు ముగ్గురు కలిసి ఆ పాలను తీసి పాలకోవాలను తయారు చేస్తారు. పాత దుకాణం పక్కన ఇంకొక స్వీట్ దుకాణం కూడా కొత్తగా పెడతారు. ఊళ్ళో వాళ్లే కాక పక్కూర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలకోవాని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. ఈ విధంగా రంగయ్య తెలివితో వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడు అవుతాడు. అలా ఊర్లో తెలివైన పాలేరుగా పేరు పొందు